నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. 44 ఏళ్ల పొలిటికల్ జర్నీ, బోల్డని ఛాలెంజెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి సంక్షోభం నుంచి తనకు మాత్రమే అవకాశాలు సృష్టించుకోవటం కాకుండా తన పరివారాన్ని అంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభివృద్ధి దిశగా నడిపించడానికి ఆయన ఒక విజనరీ లీడర్గా ఎవాల్వ్ అయిన తీరుని ఈరోజు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఒకసారి లైఫ్లో ఎదిగే క్రమంలో. వాట్ ఎవర్ ద పాత్ మనం తీసుకునేది ఏ మార్గమైనా కావచ్చు కాక, ప్రతి మార్గం నేషనల్ హైవే లాగానో ఓఆర్ఎల్ లాగానో ఉండదు. ముళ్ళ కంచెలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. సో ఒక్కోసారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటాయి. అలాగే ఆ బాధని వేదన్ని ఓర్చుకుంటూ లక్ష్యం దిశగా అడుగు పెట్టడం కోసం నిర్దిష్టంగా విజన్ ఆయన నిర్మించుకొని ఎక్కడా కూడా హీ డిడ్ నాట్ గివ్ అప్. ఏ సంక్షోభంలో కూడా ఆయన ఎక్కడ దానికి వెన్ను చూపి పారిపోయిన పరిస్థితి ఎక్కడా లేదు. దానికి ఎదురు తిరిగి దాన్ని ఓవర్కమ్ చేసి గ్లోబల్ లీడర్గా ఆయన ఈరోజు ఎమర్జ్ అయ్యారు. ప్రపంచం ఆయన గురించి మాట్లాడుకుంటుంది. ఇది ఓవర్ నైట్ వచ్చిన ఒక విజయం కాదనేది, కష్టం మించి వచ్చిన విజయం. సో మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ డిబేట్లోకి వెళ్దాం. చాలా అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. విజయసాయి రెడ్డి, కసిరెడ్డి, సుబ్బారెడ్డి, ఆల్ రెడ్డిస్ ఇన్ వైఎస్ఆర్సీపీ, అంటే ఎవరైతే హెల్మ్ ఆఫ్ అఫైర్స్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరి గురించి. సో టు స్టార్ట్ విత్, మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్కారం రఫీ గారు. బాలకోటే గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రఫీ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సో అంటే ఈ జనరేషన్ పిల్లలు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి. నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరు టీవీ 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు ఎట్ 75, ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళ ఆయన నేను అనుకుంటున్నాను 1978 ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా వచ్చారు. ఎమ్మెల్యే ఏం చేయాలి అనే దాని మీద ఆ రోజు ఆయన ఒక మోడల్ ఎమ్మెల్యేగా అక్కడ ఆయన నియోజకవర్గం ఏదైతే చంద్రగిరి ఉందో ఆ చంద్రగిరిలో చేసి చూపించారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ సంక్షోభాల్ని ఆయన హ్యాండిల్ చేయటం, అలాగే లక్ష్మీ పార్వతి సంక్షోభాన్ని హ్యాండిల్ చేయటం, ఆ తర్వాత 3 సార్లు 4 సార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం, గత 24 ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో మరి గెలవడం, కేవలం 11 సీట్లకి వైసీపీని పరిమితం చేయటం, ఏదైతే ఇప్పట్లో అవ్వదు అని చెప్పి ఆశను వదులుకున్నటువంటి అమరావతి నిర్మాణం శరవేగంగా ప్రారంభం జరుగుతుంది. 2వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. పోలవరం కూడా పట్టాలెక్కింది. రివాల్వరింగ్ వారు మొత్తం పని ప్రారంభమైంది. 3 సంవత్సరాల్లో అది జాతికి అంకితం కూడా అవుతుంది. అవి కాకుండా ఎన్నో ప్రాజెక్టు ఈ 10 నెలల్లో ఎన్నో ప్రాజెక్టులు, 1 కాదు 2 కాదు. ఇది చెప్పాలంటే ఇవి రఫీ గారు మనం ఇవి రోజు మాట్లాడుకునేవే. నేనంటే ఆ ఇంట్లోంచి క్రక్స్ ఎలాంటి స్పిరిట్ తీసుకోవాలి పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు, అది నేను అడుగుతున్నది. ఒక పట్టుదల, రాష్ట్రం కోసం పనిచేయాలి, తన కోసం కొంత, రాష్ట్రం కోసం కొంత, దేశం కోసం కొంత పనిచేయాలనేటువంటి ఒక స్ఫూర్తి ఆయన కనిపిస్తుంది, ఆయనలో కనిపిస్తుంది. అది మనం ఏదో డబ్బులు సంపాదించుకుంటాం, మేడలు మిద్దులు కట్టుకుంటాం, కార్డు కొనుక్కుంటాం, ఎంజాయ్ చేస్తాం. పక్కవాడికి కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి పేదలకి ఏ రకంగా చేయూత ఇవ్వాలనేటువంటి ఒక P4 కార్యక్రమం ఏదైతే తీసుకున్నాడో అది చాలా స్ఫూర్తిదాయకం. అది అంటే మొన్న విజయవాడలో
వరదలు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, దాదాపు 600 కోట్ల రూపాయలు చెక్కులు పోటీపడి ఇచ్చారు ప్రజలు. అక్కడ ఉండేటువంటి పేదలకి, మధ్యతరగతి వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకం ఎలాంటిదంటే, రైతులు 34,000 ఎకరాలు 7 సంవత్సరాలు అయింది ఇచ్చి, ఆయన అడిగాడు, వాళ్ళు ఇచ్చేశారు. ప్రపంచంలో 34,000 ఎకరాలు సేకరించినటువంటి నాయకుడు ఎక్కడా లేదు. 1 ఎకరం సేకరించడానికే చాలా కష్టపడి కోర్టుకు వెళ్ళిపోతూ ఉంటారు మేము అని చెప్పేసి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆయన చేస్తున్నటువంటి కృషి యువతకి, రైట్, ముఖ్యంగా రానున్న మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనం బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. నిజంగా అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. అంటే ఆయన పొలిటికల్ జర్నీ మొత్తం చూసినా, అలాగే ఆయన వ్యక్తిగత జీవితం చూసినా సింపుల్గా ఉంటారు బాలకోటే గారు. మనిషి భేషజాలికి పోయే రకం కాదు ఆయన అసలు. వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న ముఖ్య మిత్రులందరూ కూడా నమస్కారాలు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి అంటేనే ఎదురేత. అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో ఎదురీదే నాయకుడు. ఒక నమ్మకం, ఒక విజనరీ. తెలుగు నేలకు ఒక పెట్టని కోట, తెలుగుదేశం పార్టీకి ఒక కొంచుకోట. స్వర్గీయ రామారావు గారికి వారసత్వం. ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిష్మ వాళ్ళకి తక్కువే. దేశ చిత్రపటంలోనే చంద్రబాబు నాయుడు గారు అరుదైన ప్రతిమ. గెలిచినా ఓడినా నిరుత్సాహపడు, కన్నీరు పెట్టడు. ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకుంటాడు, తిరిగి ఎందుకు గెలవాలో ఆలోచిస్తాడు. చాలా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చాలా ఉపద్రవాలు అప్పుడు, అది విభజన కానీ, లేదంటే కొన్ని తుఫాన్లు కానీ, ప్రళయాలు కానీ, ఇలాంటి సందర్భాలు, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లు కానీ, చాలా సందర్భాలు. ఢిల్లీతో కొట్లాడి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని చేజిక్చుకోకుండా, అక్కర్లేదనుకొని కేవలం రాష్ట్రం కోసమే ఉన్న వ్యక్తి. అంటే చాలా ఆరోపణలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద. రాజకీయాల ఆరోపణలు సహజం. నేను ఇలా మాట్లాడటం కూడా చాలా అంటారులే, కానీ తెరిచి చూస్తే అవినీతి మరకలు కూడా చాలా 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 తక్కువ ఉన్న నాయకుడు. ఎన్నో కేసులు వేసినా కూడా కోర్టుల్లో ఏది కూడా నిరూపితం లేని వ్యక్తి. అంటే నిత్యం నేను చంద్రబాబు నాయుడు గారిని 4-5 సార్లు కలిసిన వ్యక్తిని. అసలు నా వయసు 54. ఆయన ఎంత ఉత్సాహంగా ఉంటాడంటే, నేను వెళ్ళిన ప్రతి కొద్ది ఆయనకు యువకుడిలాగా కనిపిస్తూ ఉంటుంటాడు. ఏంటి ఈ దేహంలో ఉన్న మహిమ ఏంటి ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. గంటల తరబడి. నేను ఒక్క మాట చెప్తానండి, ఆయన రాజమండ్రి జైల్లో పెడితే రాజమండ్రి నుంచి అమరావతి వచ్చేంత వరకు, అంటే అన్ని గంటల ప్రయాణంలో ఎక్కడ కూడా మూత్ర విసర్జనకు పోలేదు. కారులోనే ఉంది. చాలామంది పెద్దలు, ఆయన స్నేహితులు, దగ్గర చెప్తారు నాకు, అసలు ఏసీ ఫుల్గా ఉంటే కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చోగలుగుతాడు. తహిమా వాళ్ళందరూ కూడా ఈ విదేశీ యాత్ర పోయినప్పుడు దుప్పట్లు కప్పుకుంటారని. ఆయన చరిత్రడు. ఆయన తినే ఆహారం కానీ, నియమ నిబంధనలు కానీ, ప్రజలతో మాట్లాడే విధానం కానీ. అంటే నేనేమంటానంటే వాసుదేవ్ గారు, ప్రతి నాయకుడికి ఎక్కడొక్కడ దేహం మీద 1-2 మచ్చ ఉంటుంది. మచ్చలేని నాయకుడు అంటూ ఉండడు. కానీ ఒప్పులు ఎక్కువగా, అంటే ప్రజలకు సంబంధించిన ఒప్పులు ఎక్కువగా ఉన్నవాడే నాయకుడు. సాధారణంగా చాలామంది అంటారు, ఈ మాట కొద్దిగా అనాలి ఈ పుట్టినరోజు సందర్భంగా, చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం ఎంత కష్టపడతాడో తనను తాను ఓడిపోవటానికి కూడా రెట్టింపు కష్టపడతాడు అంటారు. రైట్, మనం మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తారు. ఆయన ఓడించే నాయకుడు లేడు. రైట్, తిరుతణి వేణుగోపాల్ గారు, మనం మిగిలిన సబ్జెక్టులో కూడా వెళ్ళాలి. ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్దాం. వేణుగోపాల్ గారు.
మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్. వాద్యం గారు వినపడుతుందా? వింటున్నా అండి. వాద్యం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం, నా నమస్కారం. వాద్యం గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం తిరుపతికి సమీపంలోనే ఉండింది, అలాంటి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఎదిగాడనేది మాకు చుట్టుపక్కల చెప్పడం కానీ, మాకు ఆప్తులు చెప్పడం కానీ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా ఒకటి అనుకుంటే పట్టుదలగా దాన్ని సాధించేంత వరకు ఆయన పోరాడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆయనకి చుట్టూ రాజకీయ నాయకులుగా, వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ కాదు, కానీ ఒంటరిగా ఇంత స్థాయికి వచ్చాడంటే దాన్ని మనం అందరం ఒక పారదర్శకం తీసుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పట్టుదలగా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని ఆలోచన తీసుకుంటాడు. అలాంటి ఆలోచనని ఏదైతే పరిగణకు తీసుకొని ఆయన దాని ఆచరణలో వచ్చేంత వరకు ఆయన నిద్రపోవడం చెప్పి చెప్తారు. అదే మేము కూడా చూస్తున్నాం. ఇది 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మళ్ళీ నిలబడి ఏదైతే ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు మేలు కలగాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటలో ఉంటారో దాన్ని మనం అందరం కూడా, మాలాంటి వ్యక్తులు కూడా దాన్ని ఆదర్శంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు 99 టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే అండి, చిన్నప్రెడ్డి గారు. సార్, 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రైట్ అండి. టు స్టార్ట్ విత్ రైట్, వస్తాను మీ దగ్గరికి, వస్తాను మీ దగ్గరికి. మిగిలిన డెఫినెట్గా మీ దగ్గరికి వస్తాను. మిగిలిన అన్నీ మాట్లాడదాం. ఒకసారి టు స్టార్ట్ విత్ బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, నిన్న డెవలప్మెంట్స్ అన్నీ చూశారు. పల్నాడులో ఇంకా ఫ్యాక్షన్ ఉందిట, మరి 40 గ్రామాల్లో ఉందిట. హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ హెస్ కన్ఫెస్డ్ షీ వెంట్ ఆన్ రికార్డ్. నిజంగా సిగ్గుచేటు కదా ఇంకా ఉండటం అనేది, అవునా కాదా? దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారు, రాజు కసిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు నిన్న మొత్తం ఏపీ సోషల్ మీడియాని వాళ్ళు కబ్జా పెట్టేశారు. అంతా వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన గురించి ఇంకొక ఆయన రాజు కసిరెడ్డి, ఆయన ఏమంటారు అది నేను అనలేను, ఆయన ఏమన్నారు మీరు చూడొచ్చు కావాలంటే తర్వాత, మీకు ఆల్రెడీ తెలుసు ఆయన ఏమన్నారు. తెలంగాణలో ఒక పదం ఉంటుంది. సో ఈ టైంలో అది మనం ఉచ్చరించడం కరెక్ట్ కాదు. అదొకటి. ముందర మన ఫ్యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఏం మరి 10 నెలల కాలంలో 40 గ్రామాల్లో ఫ్యాక్షన్ని మనం అరికెట్టలేకపోయామా బాలకోటే గారు? వాసుదేవ్ గారు, సమాజంలో ఫ్యాక్షనిజమే కాదు, సమాజంలో ఫ్యాక్షనిజం ఉంది, అంటరానితనం ఉంది, వివక్షత ఉంది, పేదరికం ఉంది, ఆత్మహత్యలు ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంటే దేనికి కూడా నారు పోసి నీరు పెట్టే పోషించాలి. ప్రభుత్వాలు వీటిని నిలుపుదల చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు హోంమంత్రి గారు హయాంలోనే ఫ్యాక్షనిజం రాలా, మొన్న 5 ఏళ్ళు కూడా ఉంది ఫ్యాక్షనిజం. ఫ్యాక్షనిజంలో పుట్టి పెరిగిన నాయకులు కూడా అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. అది కాదు, మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. నేను ఏదో అబ్బరకదబ్బర అని చెప్పని మొత్తం కుటుంబమైపోద్దని నేను నాలాంటి వాళ్ళు చెప్పరు, కానీ నిలుపుదల చేసుకోవాలి. మనిషి బతకడానికి ఏదైతే నిత్యం పోరాడతారో సమాజాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి, సమాజాన్ని కాపాడుకోవటానికి, ఈ ఫ్యాక్షనిజాన్ని అంతమొందించడానికి చట్టాలు లేదా పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు. పోతే మీరు కసిరెడ్డి, రాజిరెడ్డి, విజయసాయి రెడ్డి గురించి మీరు చెప్పారు. మీరు బాగా చూసుంటారు, సినిమాలు అంటే కొద్దిగా మీరు ఇంట్రెస్ట్గా చూస్తారనుకుంటున్నాను నేను. మోసగాడు సినిమా చూసారా వాసుదేవ్ గారు? అది చూడకుండా ఎలా ఉంటామండి. ఫస్ట్ కౌబాయ్ మూవీ సూపర్ స్టార్ కృష్ణని ప్రపంచానికి పరిచయం చేసిన మూవీ. సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, నాగభూషణ అంటే నెత్తిన టోపీ ఉంటుంది, నడుముకు బెల్ట్ ఉంటుంది, ఒక రివాల్వర్ ఉంటుంది, గుర్రాలు ఉంటాయి, మొత్తం గుప్త నిధులు దోసుకోవటమే ఇలా పని. నాకు ఈ మధ్య స్కామ్ కుంభకోణం చూస్తానంటే కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి
మోసగాళ్ళలాగా గుర్రాలు వేసుకొని టోపీలు పెట్టుకొని అంతకు మించి నాకేం కనిపించడం లేదండి. కాకపోతే నా మాట ఏమంటానంటే, ఇది మద్యం స్కామ్ అనేది ఆర్థిక కోణంలో జరిగిన కుంభకోణమే కాదండి. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో బడుగుల ప్రాణాలను హరించిన స్కామ్ అండి. కిడ్నీలు పోయినాయండి, కాలేయాలు పోయినాయండి, ఊపిరితిత్తులు పోయినాయండి, ప్రాణాలే పోయినాయండి, మంగళసూత్రాలు పోయినాయండి, కుటుంబాలు ఛిద్రమైనవి. సాక్షాత్తు పార్లమెంట్లోనే 18,000 కోట్ల రూపాయలు అవినీతి అని స్కామ్ అని, విదేశాలకు 4,000 కోట్ల రూపాయలు తరలించటం, సిట్ విచారణకు ఆదేశించిన హైకోర్టులో సుప్రీంకోర్టులో అసలు విచారణకి వెళ్ళకోకుండా డిస్మిస్ పిటిషన్లు వేయటం, ఒక్కొక్కరు రావటం, కలుగుల్లో నుంచి బయటికి రావటం, చెప్పటం. నిజంగా ఇది ఢిల్లీని తలదన్నే స్కాము. నాకు తెలిసి నేను చాలా డిబేట్లో మాట్లాడా, చాలా మీడియా పర్సన్, ఇది సిట్ విచారిస్తే తెలియదు కాదండి. సిట్ అంటే ఏముంది సార్, కూర్చోండి అని అర్థం. అందరిని పిలుస్తుంది, కూర్చోండి అంటుంది, ఓ 10 ప్రశ్నలు వేస్తుంది, రేపు ప్రశ్నలు వేస్తుంది, పంపించేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ విచారించాల్సిన అంశం. మీకు కలుగులను చూస్తున్న ఈ పందికొక్కుల్ని కానీ నేరగాళ్ళని కానీ బంధించలేకపోతున్నారు కదా. నాకు తెలిసి కూడా వీళ్ళందరూ జైల్లో పెట్టి విచారించాలి, కానీ జైలు బయట నుంచి విచారిస్తుంది. చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయాలి, మద్య స్కామ్ మీద ఈడీని వేయండి, సిబిఐని వేయండి అని. ఈ ధారావాహిక శీర్షిక ఎంత దూరం పోతుందో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా నేను బహుజన కులాల తరపు చెప్తున్నా, మానాలనే హరించి తాకట్టు పెట్టి మరి మద్యాన్ని 25,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి, ఏంటి సార్ అసలు ఒక ఆబ్గారీ విధానం, మద్యం స్కామ్ పాలసీని ఎవరండి పెట్టేది? మంత్రి ఉండడండి, కమిషనర్ ఉండడండి. అంటే మీరు హైదరాబాద్ మీ ఇళ్లలో కూర్చొని పంపకాలు చేసుకుంటారు ఏంటండి? దానికోసం అప్పటికప్పుడు ఆదాని అని చెప్పేసి డిక్షనరీ కంపెనీలు పెట్టుకుంటారండి, దానికోసం అప్పులు ఇచ్చుకుంటారండి 100 కోట్ల రూపాయలు. ఆయన ఏం చెప్పారు? సాక్షాత్ విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట, తెలివైన క్రిమినల్ రాజకేష్ రెడ్డి ఏం చెప్పిన మాట ఇందా మీరన్న మాట. సరే నేను కూడా ఉచ్చరించిన ఆ పదాన్ని, తెలంగాణ పదాన్ని. అంటే వీళ్ళని వీళ్ళే తిట్టుకుంటున్నారు, వీళ్ళని వీళ్ళే కొట్టుకుంటున్నారు, మొన్నటిదాకా ప్రశంసించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో నిజంగా బాధాకరం. నేనేమి ఇక్కడేమి డిబేట్లో ఉన్న వాళ్ళని నేను బాధ పెట్టడానికి అంటున్నా. మనస్సాక్షి ఉంటే, నేను చిన్నప్పరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మనస్సాక్షి ఉంటే నేరాలు వాళ్ళని అంగీకరిస్తున్నారు. నేను మిథున్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నా మీద పొలిటికల్ అట్రాసిటీ జరుగుతుందని. పొలిటికల్ అట్రాసిటీ ఎవరు చేస్తున్నారు? నువ్వు నిన్నదాకా దండం పెట్టిన విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట అది. ప్రభుత్వం ఎక్కడా చెప్పలా ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు, కసిరెడ్డిని పట్టుకోండి మీకు అన్నీ తెలుస్తుందని చెప్పేసానని మీరు చెప్తున్న మాటే. అంటే గత 5 ఏళ్ళు మనం ఈ మద్యం మీద మనం మాట్లాడామండి. నేను ఒక మాట చెప్తానండి, రాజకీయాలకు అత్యంతంగా సార్ వాసుదేవ్ గారు, అసలు ఇది మద్యం కాదండి, స్పిరిట్కి లేబుల్ వేసి అమ్మేశారండి. స్పిరిట్కి లేబుల్ అంటించి బూమ్ బిస్కెట్ అని, రాష్ట్రపతి మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని రక్తాన్ని తాగారండి. ప్రజల రక్త మాంసాలనే భుజించిన కేసు అండి. దీని మీద కనుక కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు సడలించకుండా దీన్ని కనుక ఛేదించకపోతే ఓటమి ప్రభుత్వానికి మత్స్య అవుతుందండి. చెప్పడం కాదు, నేరాల గురించి చెప్పడం కాదు, నేరస్తులు అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే నేనేవి తప్పు చేయని వాళ్ళని పట్టుకోమంటున్నా, తప్పు చేసిన వాళ్ళని, వాళ్ళు కసిరెడ్డి అయినా గసిరెడ్డి అయినా ఎంకెవరైనా సరే ఈడ్చుకొచ్చి జైల్లో వేసి విచారణ చేయాలనే అవసరం అయితే ఉందని మాత్రం డిమాండ్ చేస్తున్నామండి. రైట్ అండి. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, మీ దగ్గరికి వెళ్లే ముందు నిన్న రాజ్ కసిరెడ్డి మాట్లాడిన ఆడియోలో కొంత భాగం విందాం. ఒకసారి రాజ్ కసిరెడ్డి ఆడియో. ఐ థింక్ ఆడియో క్లిప్ మన దగ్గర ఉంది. ఆయన నిన్న మాట్లాడుతూ ఆయన చాలా ప్రశ్నలు విజయసాయి రెడ్డి గారి మీద సంధించారండి. ఏమని? అయ్యా ఇంకో పదం ఉంది, అది నేను వాడను, మీరు వినే ఉంటారు, ఆడియో సర్క్యులేట్ అవుతుంది. ఏమంటే డబ్బు అంత చేటు విభేదాలు సృష్టిస్తుందండి. ఒకప్పుడు అదే విజయసాయి రెడ్డి గారిని నేను అరమోట్ పొగన్నలతో ఆరాధించాడు కదా, ఏమైందండి? అలాంటి మాటలు అంటే వయసుకన్నా గౌరవం ఇవ్వాలి కదా.
ఆయన ఎదుర్కొన్న అభియోగాల గురించి మాట్లాడి నిలదేయండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వయసుకి గౌరవం ఇచ్చి సంస్కారవంతంగా మాట్లాడాలిగా. XXX సోప్ అనే ఒకటి మార్కెట్లో దొరుకుతుంది, దాంతో రుద్దుకుంటే కానీ సంస్కారం రాదా వీళ్ళకి? చిన్నపిరెడ్డి గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లిక్కర్ పాలసీ అంతా కూడా ప్రభుత్వం ద్వారా నడిపించాలి, ప్రభుత్వం మద్యం షాపులు పెట్టాలి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ప్రభుత్వమే మద్యం నడిపించే విధంగా, ప్రభుత్వమే ఇసుక పాలసీని నడిపించే విధంగా ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. వీటిల్లో బాలకోటయ్య గారు చెప్పినట్టు ఈ రక్త మాంసాల మీద వ్యాపారం చేశారని, లేకపోతే ఇంకోటని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భారతదేశంలో నాణ్యమైన మద్యం ఇస్తాను అని చెప్పేసి ఎలక్షన్లకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, కూటమి మాత్రమే. ఎవరైనా సరే మేము ఈ లిక్కర్ పాలసీని రద్దు చేస్తామనేది విన్నాం, కానీ నాణ్యమైన మద్యం ఇస్తామన్నా కానీ బాలకోటయ్య గారికి కమ్మగా ఉంది, చెవిలో బాగా వినపడతా ఉంది ఆయనకి. ఎందుకంటే వీళ్ళంతా ఆ రఫీ గారు వెనకాల ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మన బాలకోటయ్య గారికి కూడా ఆ సింబల్ లేనటువంటి ఎల్లో కలరే ఉంటుంది. ఎందుకంటే సార్ మొత్తం ఆ లైన్ లో నడిచేటటువంటి రఫీ గారు చెప్పిన దానికన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మే ఇంటరప్ట్ చిన్న సబ్మిషన్ అండి. పసుపు అనేది శుభానికి సంకేతం అండి. తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మొన్నటి దాకా ఒక నిమిషం బాలకోటయ్య ఆగండి. మొన్నటి దాకా ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం ఆగండి. మొన్నటి దాకా మీ పేపర్ టైటిల్ ఏ కలర్లో ఉందండి? ఇవాళంటే బ్లూకి వచ్చేసారు. మొన్నటి దాకా ఏ కలర్లో ఉంది? దయచేసి రంగుని ఒక పార్టీకి ఆపాదించకండి, అది శుభానికి సంకేతం. ఓకేనా? ఒకసారి మీరు మాట్లాడే ముందు రాజకేశ్ రెడ్డి ఆడియో విందాం, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. చాలు, ఒక మాటలో చెప్పేశారు మొత్తం. దాని గురించి ఏంటంటే చిన్న జిస్ట్ ఇచ్చారు. దానికి తాత్పర్యం అంటే ఒక తిక్కన మహాభారతం అంత 16 పర్వాలు రాయాల్సి ఉంటుంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి సార్. సార్, ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన పొలం పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి వెళ్ళినటువంటి మనిషి, ఒకవేళ కేసు ఏదైనా ఉంటే విచారణకు పిలిస్తే ఆ విచారణకు వచ్చి ప్రభుత్వం ఆ సిట్టు ఏదైతే విచారణకు సంబంధించింది అడిగిందో దానికి సంబంధించి సమాచారం చెప్పేసి చట్టం తన పని తాను చేసుకుంటుందని వెళ్ళిపోయినట్టయితే ఏ ఇష్యూ కూడా ఉండేది కాదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనెట్టా అని మొత్తం లెక్కలు కట్టి ఆయన చెప్పినటువంటి పరిస్థితికి సమాధానం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతారు. ఆ చెప్పిన భాషలోనే మన రాజకేశ్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన భాషలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే చట్టం ఎవరికైనా ఏం చెప్పింది, చట్టం వాళ్ళకి మన సిట్టుకి సంబంధించినటువంటి విచారణకు పిలిచినప్పుడు కోర్టు పరిధిలో ఉంది, సిట్టు పరిధిలో ఉంది, సిట్టుకి చెప్పాల్సింది చెప్పాం, మిగతా ఏదన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయని చెప్పేసి దండం పెట్టిపోతే ఏ గోళ ఉండదు. దాన్ని ఓడదీసి ఇచ్చదీసి మొత్తం పగలదీసి చూపించి ఉన్నాయి లేని అన్ని కల్పించి చెప్పించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడలేదు కాబట్టి, 2వ స్థానంలో నేను లేను కాబట్టి, 2000 స్థానానికి నేను వచ్చాను కాబట్టి 2000 మరకలు పూసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయాలని చెప్పేసి కూటమి యొక్క కుట్రలో భాగంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు చదివితే ఎవరు ఊరుకోరు సార్. కావాల్సిన విధంగా బుద్ధి చెబుతారు, కావాల్సిన విధంగానే ఇవన్నీ కూడా మాట్లాడతారు. అందుకనే ఎవరి నోరు అదుపులో పెట్టుకొని వారు మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే సమాధానం ఉంటుంది, కానీ వేరే రకంగా ఉండదని చెప్పేసి రాజకేశ్ రెడ్డి గారు తనకు వచ్చినటువంటి యాసలో తనకు వచ్చినటువంటి భాషలో అతను మాట్లాడి ఉండొచ్చు. దాన్ని ఏం పెద్ద నేరంగా మనం తీసుకోవాల్సిన పని ఏమి లేదు. విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకోళ్ళు కానీ కేసు దగ్గరకు పెట్టి నిన్న మిథున్ రెడ్డి గారు పోయారు, నన్ను పిలిచారు, మాట్లాడారు, నా కోర్టులో ఉన్నటువంటి అంశాలు కాబట్టి నేనేం వాటి గురించి మాట్లాడనని చెప్పేసి ఎంత నిబద్ధతగా మాట్లాడాడు. అది కదా కావాల్సింది. ఊరక వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇరికించిపోయి
చేశారని ఆనందపడితే ఊరుకుంటారు ఏంది? ఎవరికి నచ్చిన భాష వాళ్ళు మాట్లాడతారు, అదే జరిగింది, అంతకు మించి వేరే ఏం జరగదు. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గర, తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళే ముందు సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో విజయసాయిరెడ్డి గారి గురించి, మీ మ్యాటరు అలాగే మీ క్వార్టరీ మాకు తెలియందా, అదే తెలుగులో సామెత ఉంది కదా, అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలియకుండా ఉంటుందా అని, అదే అంటున్నాడు ఆయన. మీ మ్యాటర్ ఏంటి, మీ మీటర్ ఏంటి, మొత్తం తెలుసు మా దగ్గర ఉంది అని. ఇవాళ ఇంకా ఆయనకి మరి బహుశా మీ తాడేపల్లి భవంతి నుంచి వాళ్ళ తాడేపల్లి భవంతి నుంచి స్క్రిప్ట్ వచ్చినట్టుంది, అది యాస్టీజ్గా చదివారు. ఒకసారి ఆయన మాట్లాడారు చూద్దాం. వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం దింపారు మొత్తం. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక రైట్ వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఏంటి సుబ్బారెడ్డి గారు వేదన ఏంటి, ఆయన 5 ఏళ్ళు చక్రం తిప్పారు, మాకెవరికి అవకాశం రాల చక్రాలు తిప్పడానికి అనేదా, లేకపోతే సాయిరెడ్డి గారు అన్ని విషయాలు బయట పెడుతున్నారనా? వాసుదేవన్ గారు, నేను పార్టీలో 27 సంవత్సరాలు ఏదైతే ఆ ఫ్యామిలీతో కానీ పార్టీతో కానీ వాళ్ళతో కానీ సత్సంబంధాలు ఉన్నాయి, కానీ అంతో ఇంతో ఎత్తించుకునేది విజయసాయిరెడ్డి గారికి. మిగతా వాళ్ళంతా ఫుల్ కరప్టెడ్. కనీసం కార్యకర్తలన్నా కూర్చోమని చెప్తారు విజయసాయిరెడ్డి గారు. టీ కాఫీ ఇచ్చారని అడుగుతాడు బాయ్ని, కూర్చోండి అన్నా చెప్తారు. వీళ్ళు సూట్ కేసు ఎత్తుకోకపోతేనే మాట్లాడతారే కానీ సూట్ కేసు ఎత్తుకోకపోతే వాళ్ళ కళ్ళకు మనం కనపడం కూడా కనపడం. అటువంటి పరిస్థితి వీళ్ళు. ఈరోజు ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఎందుకు మనస్పర్ధలు వచ్చిందో ఆ భగవంతుడికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ప్రతి ఒక్కటి ఏదైతే పార్టీ ఎందుకు పతనం అయిపోయింది అనేది ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే 1000 కోట్లు దాదాపు ప్రతి నెల 1000 కోట్ల దాకా ఈ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క వ్యక్తి సంపాదించినట్టుగా విజయసాయిరెడ్డి గారు ఇండైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది ఉంటారండి అలాంటి వ్యక్తులు, ఎంతమంది ఉంటారు వైఎస్ఆర్సీపీలో మీ నోటీస్లో ఉండి? అదే ఈ లిక్కర్ స్కామ్ లోనే ఏదైతే వాసుదేవరెడ్డి, అదే విధంగా సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, అదే విధంగా సజ్జల సిద్ధారెడ్డి, శ్రీధర్ రెడ్డి, అది కసిరెడ్డి, అదే విధంగా ఓఎస్డి కృష్ణమోహన్, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, వీళ్ళ పేర్లు చెప్తూ ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ విమర్శిస్తా వచ్చిందో వీళ్ళ అవినీతి గురించి, వీళ్ళ అక్రమాల గురించి, ఆ రోజు వాళ్ళ పైన ఏదైతే దాడి చేశారు, ఈరోజు ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు వాళ్ళెంత దోచుకునింది, వీళ్ళెంత మోసం చేసింది, వీళ్ళెంత చేసింది. మొత్తం 175 నియోజకవర్గాలు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జి 1000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు ఏదో గంతలు కట్టుకున్నట్టు చూస్తా ఊరుకున్నపోయినారే కానీ ఎక్కడా కానీ కట్టడి చేసే పరిస్థితి చేయలేకపోయాడు. అదేవిధంగా విజయసాయిరెడ్డి కూడా ఒక కోటరీ చెప్పాడు. ఆ కోటరీ మధ్యలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పేది కానీ మేము చూపించేది కానీ ఆయన కంటికి కనపడలేదు, ఆయన చెవులికి వినపడలేదు కాబట్టి ఇంత దారుణం జరిగింది. 151 సీట్ల నుంచి 11 సీట్లు రావడానికి కారణమయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకన్నా కళ్ళు తెరవాలి, క్వార్టర్ని వదలాలి అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా దీనికి మించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే వాళ్ళు ఉండరు అనుకుంటా. అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వదలకుండా మళ్ళీ ఆయనే ఇన్ఛార్జి, ఆయన ఒక టీము, మళ్ళీ అన్నిటికీ లీడర్షిప్ ఆయనే అనుకుంటా ఉంటే ఆ 11 సీట్లు కూడా ఒకటికి వస్తుందో మరేమొస్తుందో తెలియదు కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? సిపిఎస్ విధానం రద్దు చేస్తాను మాటంలో అన్నాడు, రద్దు చేశాడా? అదేవిధంగా ఇద్దరికి అమ్మఒడి అన్నాడు, ఇచ్చాడా? అదేవిధంగా ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? అదేవిధంగా జలయజ్ఞంలో 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ అన్న ఓపెన్ చేశాడా? కేంద్రం ఇచ్చిన 8,000 కోట్లకు ఆ ప్రాజెక్ట్ ఒక్కదానికైనా గ్రీసు పట్టాడా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమిరా అంటే రాజకీయంగా బర్త్డే విషయం చెప్పండి అంటే ఈయనేదో ఆయన ఇచ్చిన హామీని అమలు చేయాలంట. మరి మీరేం చేశారు? మీరు అమలు చేస్తుంటే ఎందుకు మరి 11 సీట్లు వచ్చాయి? మీరు నీతి నిజాయితీతో అభివృద్ధి చేస్తుంటే ఎందుకు 11 సీట్లు వస్తాయి? అధికారంలో ఉండేటప్పుడేమో అవినీతి, ప్రతిపక్షంలో వచ్చేటప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లిస్తారు.
మేమంత నిజాయితీ పనులు మా ఇంత ఇవి ఏమో లేదని చెప్పి మాట్లాడతారు. మేము స్పష్టంగా చెప్తున్నాం సార్, విజయసాయి రెడ్డి గారి కన్నా అంతో ఇంతో ఎథిక్స్ ఉన్నాయి. ఏదో 101% 2% రైట్. మిగతా మీరు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే కూటమిలో ఉంటూ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎనీహౌ రఫీ గారు చెప్తారు. ఎందుకంటే రఫీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని మీరు వెనకేసుకు రాకపోతే విజయసాయి రెడ్డి గారు మరికొన్ని విషయాలు చెప్పేది ఎట్లా? అందుకని చెప్పేసి ఏంటంటే మీరు విజయసాయి రెడ్డి గారిని ఆయన ఎథిక్స్ ఉన్నాయి, ఆయన రాముడు రైట్ మళ్ళీ మాట్లాడుతారు కానీ రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారితో మాట్లాడతారు ప్లీజ్. వేణుగారు రఫీ గారు మాట్లాడతారు. విజయసాయి రెడ్డి కనుసందులో పనిచేశాడు. అధికారం వస్తానే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రెండు కాదండి, అసలు రహస్యం చెప్పమంటారా? విజయసాయి రెడ్డి గారు త్వరలో జనసేనలో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ గారికి ఏంటంటే ఆ పక్క నియోజకవర్గం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు ఉంది. అందుకని ఆయన అది విజయసాయి రెడ్డి గారిని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు అనేది చాలా మందికి ఉండే అనుమానం. రైట్, క్లారిటీ వచ్చేసింది. ఇప్పటిదాకా ముసుగులో గుద్దులాట ఇక క్లారిటీ వచ్చేసింది. జనసేనలో విజయసాయి రెడ్డి. రఫీ గారు మీరేమంటారు? మరి మీకు ఇబ్బంది కదా అది? మిమ్మల్ని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టి 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతూ వస్తున్న విజయసాయి రెడ్డి 10 ఏళ్ళంటే ఆ పైబడి ఈరోజు జనసేనలో చేరితే రేపు పొద్దున మీరు కనబడితే నవ్వాలి, నమస్కారం సార్ అనాలి. అంటే నేనేది కూటమిలో అన్ని పార్టీలు రావాలి సార్, అందరూ మంచి నాయకులంతా ఒక చోట చేరాలి. సరే, ఇంకా కాంట్రవర్సీ చెప్తాను. ఇంకా మంచి నాయకులు అండి. ఇవాళ వేణుగోపాల్ గారు ఇవాళ మీరు నిజాలు మాత్రమే మాట్లాడదామని నిర్ణయం తీసుకుని కంకణం కట్టుకుని వచ్చినట్టున్నారు. సరే, రఫీ గారిని మాట్లాడండి ఒకసారి. సార్, ఇప్పుడు కసిరెడ్డి గారి ఆడియో వినిపించారు. ఆయన చెప్పవలసిన ఆయన చెప్పి తర్వాత చెప్తానండి. ఇంకా ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు అసలు ఈ మధ్యలో లబ్ధిదారుడు ఎవరు? కసిరెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఆ 30% వాటాలు పంచుకున్న వాళ్ళే. అసలు 70% వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. అసలు బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఆ 30లో వాటాల దగ్గర కీచులాడుకుంటున్నారు. 70 అతనికి ఏ రోజు లారీ ఆ రోజు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి ఎలాగెళ్ళాలో ఆయన మరి ఎక్కడ పెట్టాడో చూడాలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇది కేంద్రం చేపట్టవలసినటువంటి దర్యాప్తు. ఇప్పుడు కృష్ణదేవరాయలు లోక్సభలో చెప్పాడు, అమిత్ షాకి కూడా వెళ్ళి ఇచ్చాడు. ఢిల్లీ స్కామ్ 200 కోట్లే సార్. ఇది అసలు ఎన్ని కోట్లో తెలీదు. 4000 కోట్లు అయితే విదేశాలకు వెళ్ళి లోపలికి వచ్చింది. ఈడీ దాన్ని చూడాలి మరి. అయితే ఇవాళ వీళ్ళందరూ ఎందుకు కోట్లాడుకుంటారు అనుకుంటారు? భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాలేడు. ఇక అతని చరిష్మా అయిపోయింది. అతను ఒక అవినీతిపరుడుగా, పరిపాలన చేతకాని వ్యక్తిగా ప్రజలు గుర్తించారు. ఇక అతను ఉంటేనేమి ఉండకపోతేనేమి అన్ని విషయాలు మనం మన స్కిన్ కాపాడుకోవాలా. కసిరెడ్డి కాపాడుకోవాలా, సజ్జల శ్రీధర్ రెడ్డి కాపాడుకోవాలా, అందరూ కాపాడుకోవాలా. ఎవరెవరు దోశారు అసలు మీకు ఇంకో విషయం చెప్తా. విజయసాయి రెడ్డి ఇంకో 2 సార్లు కూడా వస్తా నేను సిట్ విచారణకు అన్నాడు. బిగ్ బాస్ ఎవరో తెలియదు అన్నాడు. ఆ బిగ్ బాస్ కూడా వస్తాడు. వాసుదేవ్ రెడ్డి మొత్తం రికార్డెడ్ గా చెప్పి వెళ్ళాడు. రైల్వేకి రిలీవ్ అయిపోయాడు. ఒక్క నిమిషం రఫీ గారు, ఇక్కడ వాసుదేవ్ రెడ్డికి మనకి చుట్టరేకం ఉంది కదా. ఇప్పుడు జనసేన నాయకుడుకి చుట్టరేకం ఉంది కదా. బహుశా వాసుదేవ్ రెడ్డిని మీకు కూటమి ప్రభుత్వం ఏమైనా కాపాడేస్తుందో అని జనాలకు చాలా సందేహాలు ఉన్నాయండి. వాసుదేవ్ రెడ్డి మొత్తం ఏం జరిగిందో రికార్డెడ్ గా చెప్పేశాడు. అతని డ్యూటీ అయిపోయింది, రిలీవ్ అయిపోయాడు, రైల్వే శాఖకి వెళ్ళిపోయాడు. అదేం లేదు, మళ్ళీ వెనక్కి పిలిపించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఇదే కాదు వాసుదేవ్ గారు, చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు మద్యంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది, ఇసుకలో వస్తుంది. తర్వాత జయప్రకాష్ వెంచర్స్ అతను గనుల శాఖకి డబ్బులు కట్టకుండా వాడికి ఏ రకంగా ఎన్ఓసి ఇచ్చేశారో వెంకటరెడ్డి చెప్తాడు, ఆల్రెడీ చెప్పాడు. ఈ గనుల్లో ఎంత దోచేశారో, ఇసుకలో ఎంత దోచేశారో,
ఇందాక ఆయన చెప్తున్నారు చిన్నప్పరెడ్డి గారు, నాణ్యమైన మద్యం ఇస్తామంటే భారతదేశంలో ఈవెన్ మిలిటరీలో కూడా మద్యం ఇస్తారు, మిలిటరీ స్టోర్స్ లో కూడా మద్యం ఇస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం భారతదేశంలో లేదు. ఒక స్టాండర్డ్ కంపెనీలు ఈ అమ్మేటువంటి మద్యంలో ఒక పద్ధతి ఉంటుంది. స్పిరిట్ కి లేబుల్ వేసి అమ్మేటువంటి మద్యం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ఏమైతే ప్రపంచ వ్యాప్తంగా సంబంధించిన ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చింది కానీ లేనటువంటి పరిస్థితి. మరి ఏ బ్రాండ్స్ కూడా అన్ని రాష్ట్రపతి గారు కావచ్చు ప్రతిదీ కూడా పాపం అంతా కూడా తెలుగుదేశం వ్యవస్థ నడపడం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రఫీ గారిని మాట్లాడియండి. చిన్నపరెడ్డి గారు ఆయన మర్యాద పాటించారు, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. ఇప్పుడు కొత్త డిస్టిలరీలు ఆదాయం వచ్చిందంటే మిగతా అన్ని కూడా తుపాకీ పెట్టి లాగేశారు. కోర్టు ఎలా లాగారో డిస్టిలరీలు కూడా లాగేసుకున్నారు. లాగేసుకొని స్పిరిట్ కి కలర్ నీళ్ళు వేసి అమ్మేసి కాలేయాలు గుండె కిడ్నీలు పాడైపోయి దాదాపు 35,000 మంది చనిపోయారు. 5 లక్షల మంది బెడ్లలో ఉన్నారు. మంగళసూత్రాలు తెగిపోయినాయి. ప్రజలు ఎందుకు ఓటేసారనుకుంటారు? మా కూటమి ప్రభుత్వానికి తాగుడికి బానిస ఉన్న వాళ్ళు, తాగుడు లేకపోతే ఉండలేని వాళ్ళకి ఒక స్టాండర్డ్ కంపెనీ రైట్ అండి. సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు 2 ఇంపార్టెంట్ విషయాలండి. ఒకసారి రఫీ గారు ప్లీజ్ 2 ఇంపార్టెంట్ విషయాలు. జనసేనలోకి విజయసాయిరెడ్డి, దానికి సంబంధించిన క్లూస్ అన్నీ మనకేంటంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ ఉన్నప్పుడు రాయలేని పక్షంలో క్లాస్ టీచరు క్లూస్ ఇస్తుంటారు, 2, 3. అంటే పాపం ఆయన ఏంటి సపోర్ట్ చేయాలి పిల్లలు పరీక్ష పాస్ అవ్వాలని. ఇవాళ అలాగే ఈయన మొత్తం క్లూస్ ఇచ్చేశారు. మంచి నాయకులు వస్తే తప్పేంటి? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఈ పాటికి విజయసాయిరెడ్డి గారు కలిసి ఉంటారనేది ఈయన భావన అయి ఉండొచ్చు. కలిశారేమో మనకు తెలియదు. సో ఇదేదో మొత్తానికి కూటమిలో ఒక పెద్ద గేమ్ నడుస్తుందండి. అంటే ఎవరేం చేస్తున్నారో అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి వీళ్ళు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. బట్ జనం అంతా చూస్తున్నారు. మొత్తం కలిశారు అనేది చాలా వరకు వినిపిస్తున్న ప్రచారం. పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయింది. నా ఎక్స్పర్టైజ్ నేను మీ పార్టీకి ఇస్తాను, కూటమికి ఇస్తాను, నేరుగా చంద్రబాబు గారితో వెళ్ళి కలిసి పనిచేయాలంటే నాకు ఇబ్బంది కాబట్టి ఆ బైపాస్ రోడ్డు కన్నా కూడా నేను డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎక్కేస్తాను, స్మూత్గా ఉంటుంది. జనసేన ఓఆర్ఆర్ లాంటిది, స్మూత్గా ఉంటుంది. బైపాస్లో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు బ్రేక్లు వేస్తుంటారు, అని ఇక్కడ వస్తానని చెప్పారట. దాని సపోర్టింగ్గానే వేణుగోపాల్ గారు మాట్లాడారు. అయిపోయి ఉంటాయా ఈ పార్టీకి డైలాగ్ అంతా? బీజేపీ ఏమన్నా మధ్యలో ఇంటర్వ్యూ అయి ఉంటుందా సార్? వాసుదేవ్ గారు, సాధారణంగా నేను చెప్తూ ఉంటుంటా, చేపలు నీళ్ళల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి. రాజకీయ నాయకులు రాజకీయాల్లోనే ఉంటారు. పేరుకు వ్యవసాయం అని చెప్పినా, మొక్కలకు అంట్లు కట్టుకుంటామని చెప్పినా, వాళ్ళ ప్రాణం అంతా రాజకీయాల మీదే ఉంటుంది. నిజానికి కనుక మీరు చెప్పినట్టుగా జనసేన పార్టీలోకి విజయసాయిరెడ్డి కనుక వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు 2 చేతులు జేబుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో రహదారుల మీద జరగటమే, ఇంతకుమించి వేరే గత్యంతరం లేదు. అంటే చాలామంది వెళ్ళారుగా బాలకోటయ్య, విజయసాయిరెడ్డి పోతే తప్పేంటని మీరు అడగవచ్చు. అంటే వైసీపీ పార్టీలో విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2 అండి. ఆయనే చెప్పాడు కదా, ముగ్గురమే పార్టీ నడిపాము 14 నుంచి 19 వరకు. మన పీకే ప్రశాంత్ కిషోర్, నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆయన స్థాయి వేరు. మరి ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయాలు కనుక రాజకీయ పార్టీలు తీసుకుంటే, అది జనసేన తీసుకున్నా, భారతీయ జనతా పార్టీ తీసుకున్నా, లేదా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు మితవాద వైఖరి అనులంబిస్తే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది తప్ప ప్రజలు ఎవరు హర్షించరు. మనం మాట్లాడుకుంటున్న ఈ కుంభకోణం కూడా ఎక్కడ బయటికి రాదండి. పోతే మాట సార్, నేను గతంలో నీకు ఎన్నోసార్లు చెప్పానండి, అలలో తలాలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మరొకదు. అది మా ఫిలాసఫీ, బాలకోటయ్య ఫిలాసఫీ. అది నా టార్చ్ లైట్. అది నా గోడకు ఉందండి పసుపు రంగు, నా గోడ రంగు. అది జెండా రంగు కాదు. ఇప్పుడు నుదుటిన కుంకుమ, పాదాలకి పారాని పసుపే శుభసూచకం. చిన్నపరెడ్డి గారు ఇంట్లో పసుపు లేకుండా వాళ్ళ ఆవిడ పాదాలకు ఏమి రాసుకుంటుంది? కుంకుమ రాసుకోదు కదా.
అంటే మరీ అవహేళన చేయటం. నేను మాట్లాడుతుంది ఏంటి, మీ పార్టీ నాయకులు చెప్పారు, మీ పార్టీ గురించి విజయసాయి రెడ్డి గారు చెప్పారు, వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు, మన శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇంకో తిరునగర వేణుగోపాల్ గారు చెప్పారు, పార్సాద్ గారు చెప్పారు, వసంత కృష్ణప్రసాద్ చెప్పాడు, శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు, బాలశివులు చెప్పాడు. చెప్పండి, నేను చెప్పడం ఏంటి సార్? నా మీద ఇప్పుడు కక్కితే సుఖమేముంది? నేనేదో ఒక్క మాట మాట్లాడితే మీరు కింద తడైపోతే అట్ట మీకు? వాస్తవాలే మాట్లాడండి. విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలే చెప్పా. ఆ కసిరెడ్డి అన్న మాట ఇప్పుడు ఆ మాట నేను అనలేకపోయాను, వాసుదేవ్ గారు అనేశాడు. నేను అనలేదండి, నేను అనలేదు, ఆయన అన్నది వినిపించా అంతే, నేను కూడా అనలా. ఆ పదం కలిగిన ఎంతమంది ఉన్నారండి మీ పార్టీలో? అందుకని ఏమండే, ఎంత మాట్లాడినా నలుపును తెలుపు చేయలేం, తెలుపును నలుపు చేయలేం. మద్యం స్కామ్ జరిగిన మాట యథార్థం, ఒక్కొక్కటే బయటకు వస్తుంది. నేను ఒక మాటే చెప్తున్నా, ప్రజల తరపున ప్రభుత్వం నిజాయితీగా ఈ మద్యం స్కామ్ని ఛేదించగలగాలి. ఇది ప్రజల మాన ప్రాణాలని హరించిన మద్యం. ఇది క్షేమం కాదు రాష్ట్రానికి, ఇది ప్రజలకి క్షేమం కాదు. మేము నవరత్నాలు ఇచ్చాం కాబట్టి మేము ఏ స్కామ్ అన్నది. హూ ఇస్ ద కసిరెడ్డి రాజిరెడ్డి? హూ ఇస్ అండి? ఎవడండి వాడు? అసలు ఎవడాడు? ఎంపీనా, ఎమ్మెల్యేనా, ప్రజాప్రతినిధా? 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఒక డిక్షనరీ పెట్టి 4,000 కోట్ల రూపాయలను తరలించామంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి, హైకోర్టు మనకు కొట్టేసిందండి ఆయన పిటిషన్ని, మరి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి అసలు సిట్టు యొక్క నోటీసులు కొట్టేయమన్నారండి. ఎవరు రాష్ట్రపతి లేకపోతే రాష్ట్ర ప్రధానిగా చేశారు? హూ ఇస్ కసిరెడ్డి? అతగాడన్న పదం అతనికే వర్తిస్తుంది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి, రాష్ట్రంలోకి తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసి మేమేదో పొడిచాం, మేము నిలబెట్టాం, మేము ఎండేసాం, ఆరేసాం. క్యా బాత్ కరే? రైట్ అండి, థ్యాంక్ యూ బాల్కోటే గారు, చిన్నపురెడ్డి గారు, రఫీ గారు, అలాగే తిరుత్తణి వేణుగోపాల్ గారు. మొత్తానికి మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. నీ ప్రభుత్వం తన ఇంటిగ్రిటీని నిరూపించుకోవాలంటే బాల్కోటే గారు చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమ నేత, బహుజన ఉద్యమ నేత, సీనియర్ జర్నలిస్ట్. ఒక డిస్టిలరీ పెట్టి 4,000 కోట్ల దాకా ఎదిగి దాన్ని ఎక్కడికో తరలించేసిన రాజ్ కసిరెడ్డి ఎవరు? అతనేమన్నా ఎంపీయా, ఈ దేశానికి రాష్ట్రపతి? ఎందుకు అతన్ని అడ్రస్ చేయలేకపోతున్నాం? ఢిల్లీ స్కామ్ వాల్యూమ్ జస్ట్ 200 crores, ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇది 4,000 కోట్లు. నిస్తేజంగా నిర్వేదంతో వ్యవహరిస్తున్నది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం? ఖచ్చితంగా గల్లా పట్టుకొని నిలదీయాలి, ఆ దిశగా అడుగులేయాలని. లెట్ us hope so. Thank you very much for watching Big Debate.